కూటమి ప్రభుత్వం విధానాలపై పంచాయతీ కార్యదర్శుల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై ఇష్టానుసారంగా వేస్తున్న పని ఒత్తిడి తగ్గించాలంటూ ఇవాళ కడప నగరంలో అంబేద్కర్ సర్కిల్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు పంచాయతీ సెక్రటరీల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలని నినాదాలు చేశారు. ఏ శాఖకు లేని ఐవీఆర్ఎస్ పంచాయతీరాజ్ శాఖలో కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయం వద్దు, పంచాయతీ ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగులను పంచాయతీలకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వంను కోరుతున్నారు. 2 రోజుల పాటు సామూహిక సెలవులు పెట్టి జిల్లా కేంద్రంలో నిరసనలు చేపట్టినట్టు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టే చెత్త సేకరణలో పాల్గొనాలని, అదే సమయంలో లైవ్ లొకేషన్ తో పాటు వీడియో కాల్ చేయాలని, అలాగే వీడియోలు తీసి పంపాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యంగా మహిళా పంచాయతీ కార్యదర్శులు ఇంటి వద్ద ఇంటిని పని, పిల్లలకు పాఠశాలలకు కళాశాలలకు వెళ్లే వారికి క్యారియర్లు పెట్టి పంపే కుటుంబ బాధ్యతలు ఉంటాయని, అలాంటి వారు ఉదయం 6 గంటలకు ఏ విధంగా చెత్త సేకరణలో పాల్గొంటారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి పని ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేశారు. సమస్యలకు మేము కలెక్టర్ గారికి విన్నవించడానికి వచ్చినాము. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఐవీఆర్ఎస్ అనే ఒక వ్యవస్థ పెట్టి కాల్స్ చేస్తూ మనము శానిటేషన్ ఎలా జరుగుతుంది, శానిటేషన్ సరిగా చెత్త ఎత్తుతున్నారా లేదనే ఒక నిఘా వ్యవస్థ లాగా పంచాయతీ కార్యదర్శుల మీద పెట్టారు. ఈ వ్యవస్థ అనేది ఏ డిపార్ట్మెంట్కి లేదు మన ఆంధ్రప్రదేశ్లో, కేవలం పంచాయతీరాజ్ వ్యవస్థకు మాత్రమే ఇది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది తీవ్ర ఒత్తిడికి గురి చేసే పరిస్థితి ఇది ఐవీఆర్ఎస్ అనేది. అన్ని శాఖలకు పెడితే మా శాఖకు కూడా పెడితే ఓకే, అది ఓకే, కానీ కేవలం పంచాయతీరాజ్ వ్యవస్థగా ఇలా పెట్టి చాలా దురదృష్టకరం. తర్వాత ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులకు 6,000 గౌరవ వేతనం చెల్లిస్తున్నాము గ్రామ పంచాయతీ గ్రాంట్ల నుంచి. ఈ గ్రామ పంచాయతీ గ్రాంట్లకు చెక్ పవర్ ఉండేది సర్పంచ్ గారికి మాత్రమే ఉంటుంది, సెక్రటరీకి ఏమి ఉండదు. సరే, మేము సర్పంచ్ గారికి నచ్చ చెప్పుకొని కొన్ని వినని వాళ్ళతో కూడా మనము వాళ్ళని ఒప్పించి వాళ్ళకి శాలరీస్, వాళ్ళ గౌరవ వేతనాలు చెల్లిస్తున్నాము ప్రతి నెల. కాకపోతే ఏంటంటే 6,000కు గ్రామాలలో పారిశుద్ధ్య పని చేయడానికి దొరకడం చాలా కష్టంగా ఉంది, దొరకడం చాలా కష్టమైన పనిగా ఉంది. అది ప్రభుత్వం మరే ఈ పారిశుద్ధ్య కార్మికులు నియమించి మాకు అందిస్తే మేము వారితో పని చేయించుకొని అవుట్పుట్ తీసుకురాగలుగుతాము. మంచి అవుట్పుట్ పారిశుద్ధ్య పనులు చేయించడానికి కూడా చాలా సులభతరంగా ఉంటుంది. అలా కాకుండా కేవలం 6,000 ఏమో గ్రామ పంచాయతీల గ్రాంట్ల నుంచి చెల్లించుకోండి, తర్వాత మేము నియమించి ఇవ్వము, మీరే చూసుకోవాలంటే అది చాలా కష్టంగా ఉంది మాకు. మేము ఎలా నియమించుకోవాల్సి వస్తుంది? నియమించుకోవడం అంటే 6,000కు దొరకడం అంటే చాలా కష్టంగా ఉంది. సో ఈ ప్రభుత్వం వారు కలగజేసుకుని వాళ్ళ గౌరవ వేతనం పెంచుతూ, ఏది పారిశుద్ధ్య కార్మికుల గౌరవ వేతనం పెంచుతూ ప్రభుత్వం వారే నియమించి మాకు అప్పగిస్తే మేము వారితో పనిచేయించుకోవడం సులభంగా ఉంటుంది. అదే కాక వారికి చెల్లించే గౌరవ వేతనాలు కూడా ప్రభుత్వం వారే చెల్లిస్తే ఇంకా మంచిది. ఇది సర్పంచ్కు లింక్ అయి ఉంటుంది కాబట్టి సర్పంచ్ ఇష్టం మేరకే, అభిష్టం మేరకే మేము చెల్లించగలుగుతాము. ఆయన వద్దు